జిల్లా కేంద్రంలో గల స్థానిక బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన బీజేపీ శ్రేణులు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ బీబీ పాటిల్, జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి. మోదీ పరిపాలన 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పాత్రపై మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడారు. దేశ చరిత్రలో ప్రధానిగా అత్యధిక సంవత్సరాలు పాలించిన నెహ్రూ రికార్డ్స్ ను బ్రేక్ చేసిన మోదీ ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా కేవలం టీ అమ్ముకునే కార్యకర్త ప్రధానిగా 12 సంవత్సరాలు దేశ ప్రధానిగా అభివృద్ధి పదంలో నడిపారు. మోదీ ప్రభుత్వంలో కూడా నేను పనిచేసిన ఆయన నిర్ణయాలు వ్యూహాత్మకంగా ప్రపంచంలో భారతదేశానికి, భారతీయులకు ప్రత్యేక గుర్తింపు రావడానికి కారణం మోదీ నిర్ణయాలు. ఆయన పాలన, మోదీ పాలనలో అక్రమార్కులు, అవినీతి పరులు భయపడిపోతున్నారు. సర్ ప్రక్రియ ద్వారా గాది తప్పిన వ్యవస్థను సరిచేస్తున్నారు. 4399 రోజులలో ఒక్కరోజు కూడా విరామం లేకుండా పనిచేసిన ఘనత మోదీది అంటే సింహ స్వప్నం. మూడవసారి ప్రధాని కావడం సామాన్యమైన విషయం కాదు. గత ప్రభుత్వంలో మన సంస్కృతి వారసత్వం పట్టించుకోక పాశ్చాత్య సంస్కృతిని ప్రజలకు అలవాటు చేశారు. కానీ ఇప్పుడు అది పూర్తిగా మారిపోయింది. జహీరాబాద్ కి నిమ్స్ రావడానికి కారణం మోదీ ప్రభుత్వం 2021 నుండి 26 వరకు 64,75,000 రైతులకు 50,000 కోట్ల రూపాయల సహకారం అందించడం. కాబట్టి 12 సంవత్సరాల కాలం ఒకటి నెహ్రూ గారి యొక్క ఉన్నటువంటి రికార్డును దాటివేయడం, 2 భారతదేశాన్ని ప్రపంచంలో సగర్వంగా భారతీయులంతా చెప్పుకునేటువంటి ఒక దేశంగా దీన్ని గుర్తింపు తేవడం, 3 గుజరాత్ మోడల్లో అయితే చేసిండో ఈరోజు మోడీ ప్రభుత్వం మీద కరప్షన్ ఫ్రీ, మతకొల్లాలు ఫ్రీ, టెర్రరిజం ఫ్రీ, అనేక మంది దోపిడీదారులు ఫ్రీ. కారణం ఏంటి? అతి ప్రధానమైన కారణం ఏంటంటే వ్యవస్థలను పునర్నిర్మాణం చేశాం. ఈ దేశంలో అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన, వ్యవస్థనే లేదు. ఉదాహరణగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ఉంది, డీబీటీ అంటారు. పేదవాళ్ళకు చేరేటువంటి సబ్సిడీ ఒక స్కీమ్. అది అందరి పేదవాళ్లకు కేంద్ర ప్రభుత్వం నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు వేసేటటువంటి ఒక ప్రక్రియ మొదలుపెట్టిన టెక్నాలజీతోటి మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దానివల్ల అవినీతి తగ్గింది. దీన్ని ఆయన సక్రమంగా పెట్టాడు. సిబిఐ కానీ, ఈడీ కానీ, లేక ఎలక్షన్ ఉన్నటువంటి కమిషన్ కానీ. ఉదాహరణగా మీరు నేడు జరుగుతున్నటువంటి ఒక సార్ ప్రక్రియను తీసుకోండి, ఎస్ఐఆర్ సార్ ప్రక్రియ. ఓటర్ లిస్టులో పూర్తిగా సమూలంగా ఓటర్లను సక్రమైనటువంటి పద్ధతిలో ఉంచడం చూసాం మనము. బెంగాల్లో 96% పోలింగ్ చేయడం అంటే ఇది చాలా చారిత్రాత్మకమైంది. కారణం ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్గా సుదృఢం చేసినారు. సో అందువల్ల వ్యవస్థలను దృఢంగా చేయడం, అలాగే పరిపాలన అనేటువంటి దక్షతలో ఆయన నేను చూడినంత మటుకు ప్రధానమంత్రి 399 ఎన్ని రోజుల్లో ఒక్కరోజు కూడా విరామం లేకుండా దేశ విదేశాలన్నింటినీ కూడా పర్యటన చేసినటువంటి ఒక నాయకుడు నరేంద్ర మోడీ. అంటే ఒక తల ఎత్తుకొని మన వారసత్వాన్ని గొప్పగా చెప్పుకునేటువంటి వాతావరణం నిర్మాణం చేయడం సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే మిగాలే మనస్తత్వంతో ఉన్నటువంటి మేధావులు ఇప్పటికీ ఉన్నారు. అలాంటి మేధావులందరూ ఇప్పటికీ అనేకమైనటువంటి వ్యాసాలు రాస్తూనే ఉన్నారు, అనేకమైనటువంటి విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ వారేటిని కూడా పట్టించుకోకుండా ఆయన తీసుకున్నటువంటి దారిలో ఆయన ముందుకు ప్రయాణం చేయడమే ఆయన గొప్ప విజయంగా నేను భావిస్తా ఉన్నాను. మోడీ గారు ఏం చేశారు? 8 మంది ఎంపీ నుండి ఏం చేసినారు అని అడుగుతున్నారు. నేను వాళ్ళని ఒకటే అడుగుతా ఉన్నా,
ఇవాళ జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చిందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ టెక్స్టైల్ పార్క్ వచ్చిందంటే నరేంద్ర మోడీ. అందుకనే వారు తెలంగాణ కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చారు. తెలంగాణలో ముఖ్యంగా ఈ రైతులకు ఉన్నటువంటి గత 5 సంవత్సరాల్లో 2021 నుంచి 2026 వరకు 64,75,000 మంది రైతులకు వారు 50,000 కోట్ల రూపాయలు వాళ్ళకు పెట్టుబడి సహాయం చేశారు. డైరెక్ట్గా ఇది రైతులకు చేరింది, తెలంగాణ రైతులకు చేరింది. అలాగే ప్రధానమంత్రి ముద్రా యోజన చిన్న వ్యాపారస్తులు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, కిరాణా దుకాణం చేసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు ఆ ముద్రా యోజనలో ఏదైతే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ నేను చెప్తున్నాను, తెలంగాణ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ రిపోర్ట్ కమిటీ వాళ్ళు చెప్పింది ఏంటంటే గత 10 సంవత్సరాల్లో 60,000 కోట్ల రుణాలు 80 లక్షల మందికి సాయం అందింది. అంటే అనేక మంది వడ్డీదారుల నుంచి విముక్తి పొందారు. నేను ఇంకొక విషయం చెప్తున్నాను, చాలా ముఖ్యమైనది ప్రధానమంత్రి గారు చేసింది ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ప్రధానమంత్రి జన్ధన్ యోజన చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఇంతవరకు మనం ఏం చేస్తున్నాం, ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వం కానీ తెలంగాణ ఉన్న ప్రభుత్వం కానీ మనం డబ్బులు ఇస్తున్నాం కానీ వాళ్ళను డబ్బులు పొదుపు చేసేటటువంటి ఆలోచన ఎవరు చేయలే. వాళ్ళ డబ్బులు పొదుపు చేయాలి, అందరం డబ్బులు ఇస్తున్నాం వాళ్ళకి, కానీ వాళ్ళ డబ్బులు బ్యాంకుల్లో చేర్పించినటువంటి ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. తెలంగాణలో ఎన్ని ఉన్నాయంటే ప్రధానమంత్రి జన్ధన్ అకౌంట్స్ 1,26,00,000. అంటే మన ముఖ్యమంత్రికి కానీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కానీ మోడీ గారి భయమే ఇప్పటికి ఇంకా ఉంది. పైకి విమర్శిస్తున్నారు కానీ మోడీ గారంటే ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన జాతీయవాదం యొక్క ఉన్నటువంటి ఒక సంపద. మోడీ ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. కాబట్టి ఆ శక్తిని మీరు కదిలించలేరు. ఆ శక్తి ఇంకా దినదినం పెరుగుతుంది. ఈ జాతీయవాద శక్తి ఇంకా బలపడే అవకాశం ఉంది. అందుకనే నేను వివరుతున్నాను, మెదక్ ప్రజలు కూడా ఈ జాతీయవాదం వైపు అత్యధికమైన మొగ్గు చూపాలని నేను మనందరూ కూడా ప్రార్థిస్తున్నాను.